సూర్యాపేట జిల్లా ముకుందాపురం దగ్గర ఓ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ముకుందాపురం దగ్గర డివైడర్ను ఢీకొట్టింది. లారీలో నుంచి భారీగా చికెన్ వ్యర్థాలు బయటపడ్డాయి. విజయవాడలోని చేపల చెరువులో వేసేందుకు ఈ వ్యర్థాలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మొన్న కల్తీ పాలు, నిన్న కల్తీ నూనె, ఇవాళ కల్తీ ఆహార పదార్థాల కోసం చికెన్ వ్యర్థాలు తీసుకెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి జేబులు నింపుకోవడమే లక్ష్యంగా చేస్తున్నారని మండిపడుతున్నారు. దానా వేసి పెంచాల్సిన చేపలకు చికెన్ వ్యర్థాలు వేసి పెంచడానికే ఈ వ్యర్థాలను తీసుకెళ్తున్నారన్నారు. కల్తీ కేడుగాళ్లను పట్టుకొని శిక్షించాలని కోరుతున్నారు. ఈరోజు మన ముకుందాపురం దగ్గర జరిగిన ఒక లారీ యాక్సిడెంట్లో ఆ లారీ ఏదైతే పడిపోతే దాంట్లో టోటల్గా వ్యర్థాలు కోడికి సంబంధించిన ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను తీసుకెళ్లి పడిపోతే దాంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను తీసుకెళ్లి ఏవైతే చేపల చెరువులలో కలిపి ఆ చేపలు తింటే రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో క్యాన్సర్ వ్యాధులతో సోకి రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన కోదాడలో కల్తీ నూనె, ఆ కల్తీ నూనె వల్ల కూడా చాలా రకాల జబ్బులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా పాల కల్తీ నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైన కార్యక్రమం చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఇవాళ పాల వ్యాపారిని కూడా జైలు పంపించారు. అట్లాంటిదాన్ని ఈ వ్యర్థాలు అమ్మే వాళ్ళు కూడా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాన్ని పూడ్చి పెట్టాలి తప్ప అవి చేపల చెరువులో కానీ ఇంకో రకరకాల దాంట్లో కలపొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే క్వాలిటీ ఉన్నారో ఆ క్వాలిటీ వాళ్ళు కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు.